అందరికి నమస్కారాలు. టీడీపీ చేపట్టే సభలు, అదేవిధంగా వైసీపీ సభలు గమనించినట్లయితే జనరల్గా ఎవరికైనా ఒక అనుమానం వస్తుంది. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి వయసు దాదాపు 70 పైన ఉంటాయి. ఆయన రోజుకి 2-3 ప్రజాగలం సభలు అనేసి 2-3 అటెండ్ అవ్వడం, బహిరంగ సభలు అటెండ్ అవ్వడం, స్పీచ్ ఇవ్వడం, ఇంకా మిగతా మేబీ కొన్ని రోడ్ షోలు కావచ్చు, చిన్న చిన్న సభలు కావచ్చు నిర్వహిస్తున్నారు. అలా రోజుకి ఆయన షెడ్యూల్ చేసుకుంటూ ఒకదానికి వెళ్తూ ఉండడం జరుగుతుంది. చూస్తున్నాం అదంతా కూడా. ఈ వైసీపీ సభలు జగన్మోహన్ రెడ్డి సిద్ధం యాత్ర కానీ మీరు గమనించినట్లయితే ఆయనైతే ఒక మంచిగా ఏసీ బస్సు, అన్ని ఫెసిలిటీస్ A to Z అన్ని ఫెసిలిటీస్ ఉండే ఒక బస్సు తీసుకొని దాంట్లో ఎవరికి కనిపించకుండా ఆయన ఏదో ప్రయాణం చేసుకుంటూ రోజు ఒక రొటీన్ స్క్రిప్ట్, ఒక ముసలోరు రావడం, ఆమెను ఏదో చేయబెట్టి ఆశీర్వదించడం, అదేవిధంగా ఖచ్చితంగా ఇంకొక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరన్నా రావడం, సో వాళ్ళకి ఏదో మాట్లాడించడం, ఇవంతా ఒక రొటీన్ స్క్రిప్ట్ లాగా ఏసీ బస్సులో తిరగడం జరుగుతుంది. అట్లీస్ట్ ఆయన వయసు ఏంటంటే మేబీ అరౌండ్ 50 ఉండొచ్చు మన జగన్మోహన్ రెడ్డి వయసు. సో ఆయన వయసు 50 ఉంది. ఆయన కనీసం ఒక బహిరంగ సభ ఓపెన్ బస్సు, కనీసం ఓపెన్ టాప్ రోజు బయట నిలబడి అందరికీ ఒక అభివాదం చేసి మాట్లాడడం, ఇట్లాంటివి కూడా ఏమి లేకుండా జస్ట్ ఒక ఏసీ బస్సులో కూర్చొని అందరికీ ఇలా లోపల నుంచే హాయ్ బాయ్ చెప్పిపోతూ ఉండడం. ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నాయకుడు అనర్గళంగా రోజుకి 2-3 ప్రజాగలం సభలు నిర్వహించి చురుగ్గా నిత్యంలాగా ఒక ఇది ఎక్కాలన్నా కూడా టక్ ఎక్కడం, అంత చురుగ్గా అంత మాట్లాడుతూ అనర్గళంగా మాట్లాడడం, ఇట్లాంటి డైలీ షెడ్యూల్ చేసుకుని వెళ్తూ ఉంటే ఎవరికైనా ఒక అనుమానం వస్తుంది. 70 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు వారు వయసు అయిన వారా, లేదంటే 50 సంవత్సరాలు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముసలివారా అనేసి ఎవరికైనా ఈ అనుమానం రాకుండా మానదు అనేది నా అభిప్రాయం. నమస్కారం.